కానీ యేసు ప్రభువుని నమ్మిన వాళ్ళకంట సమస్త విధమైన సంతోషం ఉంటుందండి. హల్లెలూయా. ఈ సంతోషము అందరికీ ఉండదు. అరే చూడండి పాస్టర్ గారు, లేకపోతే అన్నా చూడన్నా ఆడు బాగున్నాడు కదన్నా, ఆడు అసలు యేసు ప్రభువుని నమ్ముకోలేదు, ఆడు బాగున్నాడు కదన్నా, నాకేంటన్నా ఇది, ప్రతిరోజు సమస్యలే, ఆడు ఇంకా సంతోషంగా ఉన్నాడు. ఒట్టిదే ఆడు సంతోషంగా ఉన్నా అది వాస్తవం కాదు, పైకి నవ్వుతున్నాడు ఆడంతే. సమస్తమైన సంపూర్ణ సంతోషం కాదు అది. కొంతమందిని పలకరించామనుకోండి, లోపల బాగుంటుంది నీ మీద, పైకి ఏం చేస్తారు అని నవ్వుతారు. ఆ నవ్వులో నిజం ఉందా నీకు తెలియపోవచ్చు. ఆయనకంట గాలి కనపడిందంట రాత్రి. అనుకున్నావు ఏం కనపడింది ఆయనకి? పేతురుకి కనపడిందా? గాలి ఇటంతా అడు చూస్తున్నాడు, మనం అంతే పరిస్థితి. అది తాకితే ఎటుందో తెలుస్తుంది. ఆయనకి గాలిని స్పష్టంగా చూడగలిగిన దేవుడు ఆయన. ఆడికి సంతోషం ఉంటుంది అనుకున్నా, నువ్వు ఒట్టిదే అది.